టమాటా పప్పు మన ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఇంట్లో వారానికి ఒక రోజు, 2 రోజులు చేస్తూనే ఉంటారు. ఎంత కాదన్నా వాళ్ళకిష్టమైంది కాబట్టి, మనం దీన్ని హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. అంత నార్మల్ ప్రొసీజరే. టమాటా, ఉల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసాం. తర్వాత కొత్తిమీర వేసుకున్నాం. ఒక స్పూను ఇంట్లో దంచిన కారం, తర్వాత కళ్ళుప్పు కంపల్సరీగా. టేబుల్ సాల్ట్ మాత్రం వాడే ప్రసక్తే లేదు. ఈ టేబుల్ సాల్ట్ వాడటం వల్ల చాలా రోగాలు వస్తాయి. దాంతోపాటు పసుపు వాడుకొని తగినంత నీళ్లు పోసుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవడమే. బాగా మిక్స్ చేసుకుంటే అన్నిటికీ బాగా ఉప్పు కానీ కారం కానీ స్ప్రెడ్ అవుతుంది. కళ్ళుప్పు వల్ల మీకు మంచి రుచి వచ్చింది, కొత్తిమీర వల్ల కానీ. అదే టేబుల్ సాల్ట్ వేస్తే అంత రుచి రాదు. న్యాచురల్గా కారం దంచింది కూడా మన ఇంట్లో సంబార్ కారం అంటారు. మన పాత రోజులు అమ్మోళ్ళు లేదా అమ్మమ్మోళ్ళు ఇలాంటి దంచుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. అదే టేస్ట్. మనం షాపులో కొన్నది అయితే అంత పెద్ద టేస్ట్ ఉండదు. ఎంత కుక్కర్లో పెట్టుకొని మనం 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టుకున్న తర్వాత తీసేస్తే చెక్ చేసుకొని ఎంత ఉడికిందో మనం దాన్ని బట్టి మెదుపుకోవాలి బాగా. తర్వాత ఉప్పు ఏదైనా సరిపోతే వేసుకోవచ్చు. బాగా మెదుపున తర్వాత చిన్నులపాయలు 4-5 రెబ్బలు వేసుకోండి. ఎందుకంటే ఇది టేస్ట్, అసలు స్మెల్ దానికి పప్పుకి పక్కింట్లో రావాలి స్మెల్. దాంతోపాటు ఇంక తెలుసుగా మీకు, మిగతా అన్నీ వేసుకొని, నేను ఆయిల్ బదులు నెయ్యి వాడాను తిరగమాతకి. ఎందుకంటే తిరగమాత లేకపోతే టమాటా పప్పు తినలేము. ఇది భోజన ప్రియుల కోసం నేను చేసేది. తర్వాత ఈ నెయ్యిలోనే కొంచెం తిరగమాత గింజలు, కరివేపాకు, చిన్నులపాయలు మనం మ్యాష్ చేసుకున్నాయి, దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేస్తాను. ఎంత స్మెల్ మీకు తెలిసిపోయిద్ది. వీటి ద్వారా, ఎండుమిర్చి ద్వారా, ఈ చిన్నులపాయ ద్వారా సగం కూరకు స్మెల్, పప్పుకు స్మెల్ వచ్చేది. కొంతమంది నామకే వస్తే ఏదో ఒక రెబ్బ వేయటం, రెబ్బ అలా వేయటం చేస్తుంటారు. దానివల్ల మీకు టేస్ట్ రాదు. పక్కింటోళ్ళు చేసిన పప్పు బాగుంటుంది, మన బాగోవడానికి కారణం అదే, బాగోపోవడానికి. ఇలా చేయటం వల్ల హెల్దీగా ఉంది దీంట్లో. సో పప్పులో మనం పెద్ద కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా మీరు వేసిన ఈ వెజిటేబుల్స్ వల్ల, చిన్నులపాయ వల్ల, లేదంటే ఈ కళ్ళుప్పు వల్ల మినరల్స్, మిగతా వాటి వల్ల ప్రోటీన్స్, మిగతా వాటి వల్ల విటమిన్స్ వస్తాయి. సో ఇప్పుడు వరిగళ్ళు అనమాట, ఇవి అంటే మిల్లెట్స్ అంటారు. ఇవి దొరుకుతాయి మనకి తక్కువ రేటుకి. మామూలుగా జనం కినోవా రైస్ తింటున్నారు, కానీ అది రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వరిగళ్ళు ఏంటంటే దీంట్లో కూడా 14% దాకా ప్రోటీన్ ఉండిద్ది. సో ఇది కేజీ 120 రూపాయలకి అలా దొరికింది రిలయన్స్లో, కొనుక్కోండి. కినోవా రైస్ అయితే రేట్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పి నేను తీసుకొస్తాను. ప్రోటీన్ కూడా పెద్ద తేడా ఏం లేదు కాబట్టి. దీంతో పాటు వైట్ రైస్ తినొచ్చు, కానీ వైట్ రైస్ తినడం షుగర్ పెరిగే అవకాశం ఉండిద్ది.